హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 5 ఫిబ్రవరి 2026 5 ఫిబ్రవరి 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి చివరి వరకు ఈ వీడియోని క్లియర్గా చూడండి. సో ఇక అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులు అనమాట. సో ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఇక్కడ మీకు ముసుగు రంగు చెప్పడం జరిగిందండి, ఎర్రబొట్ల సేతువ రంగు. సో ఎర్రబొట్ల సేతువ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి, అంటే నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. నల్లబొట్లు లేని ఎర్రబొట్ల సేతువ రంగుల్లో మాత్రం మనం ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కాకి రంగులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నలకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. కాకు రంగులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. సో మీ కోళ్ళు వచ్చేసరికి ఎప్పుడు కూడా గెలుపు ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులండి. సో కోడికాకి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడికాకి రంగుల్లో నెమలి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. నెమలి చూపు లేని కోడికాకులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పారేటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమల రంగులండి. సో ఎర్రనెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్రనెమల రంగుల్లో కోడి చూపు లేని ఎర్రనెమల రంగులు మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటమి పారేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట.
సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ మొత్తం కూడా. సో ఈ జామ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. సో నెమలికి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి ఈ జామ మొత్తం కూడా. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి. సో కాకి పింగళ రంగుల్ని ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి, జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేత్వాలు, గట్టి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటం పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అండి. సో అన్నీ కూడా ఓటం పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ మొత్తం కూడా ఉంటుంది. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పింగళ రంగులు అండి. సో కోడి నెమలి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమలి పింగళ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి నెమలి పింగళ రంగుల్లో మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేత్వాలు, నల్లబొట్ల సేత్వాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి. శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేత్వాలు, నల్లబొట్ల సేత్వాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలు అనమాట. సో అన్ని కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ మొత్తం కూడా. సో మీరు క్లియర్గా ఓటం పాలైనటువంటి రంగుల్ని, గెలిచే రంగుల్ని మీరు క్లియర్గా చూసుకొని మీ యొక్క కోడి రంగు చూసుకున్నట్లయితే గెలుపు ఉన్నట్టుగా, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉన్నట్టుగా చూసుకోండి. కంపల్సరీగా మీకు విజయం అనేది వస్తుంది. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:35 నుంచి రాత్రి 9:05 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఉపకరించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడు కాకి నెమలు అనమాట. గౌడు కాకి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కూడ రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పసింగల కాకి నెమలు అనమాట. పసింగల కాకి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపుకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పసింగల డేగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడి చూపు కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఈరోజు.
అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. ఉత్తరా నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి డాగ పింగళ రంగులు ఊడిపోతాయి. తెల్లచార డాగ మీద నల్ల సవల రంగు ఊడిపోతుంది. కోడి మీద నెమల రంగు ఊడిపోతుంది. తెల్లపోల డాగ మీద డాగ నల్ల డాగ రంగులు అయితే ఊడిపోవడం జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.